ఓం శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మ మాట మంచి మాటలో ఈరోజు ఫైల్స్ గురించి చెప్పబోతున్నా, తెలుసుకోండి. రెండు విధాలుగా చెప్తాను, ఎట్లా వీలైతే అట్లా వాడుకోండి. మీరు అరటిపండు తీసుకోవాలా, అరటిపండు తీసుకొని పరి గడుపున తినాలి. అరటిపండు పరి గడుపున తినాలి బిడ్డ. మంచిగా ఇట్లా పోసుకోవాలా, ఇట్లా పోసుకొని మంచిగా ఇది అక్షములకు పరి గడుపున తింటే తక్కువ అవుతుంది చూడు. మంచిగా అయ్యో తేనె పోసుకోవాలా. ఇలా తేనె పోసుకుంటే కొందరికి షుగర్ ఉంటుంది, షుగర్ ఉన్న వాళ్ళు తినరు. దబ్బున తేనె కలుపుకొని ఇట్లా కలుపుకొని పరి గడుపున ఇట్లా తినేసేయాల. ఇట్లా తినేసేయాల పరి గడుపున, ఇట్లా పరి గడుపుని తినేసేయాల. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళు తేనె వద్దు అనుకుంటారు, అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మళ్ళీ కూడా ఇట్లా చేయాలి. అప్పుడు కూడా ఇది మన ఇది ఉంటుంది చూడు, ఆర్తి కర్పూరము చూడండి. ఆర్తి కర్పూరం ఇవి బిళ్ళలు, ఇది మా ఆర్తి కర్పూరం. ఇది పచ్చ కర్పూరము ఇగో ఇట్లా పెట్టుకోవాలి. ఇలా అరటి పండ్ల ఇగో ఇంత ఇంత ముక్కలు పెట్టుకోవాలా. పెట్టుకొని ఎంత తినొద్దు, ఇగో ఇంత ముక్క తినాలి. ఒక్క అరటి పండుకు ఇక ఇంత ఇంత తింటే చాలా ఆర్తి కర్పూరం. ఒక్క అరటి పండుకు ఇంత ఆర్తి కర్పూరం తింటే వేసుకొని ఇగో ఆర్తి కర్పూరం తింటే ఇగో ఇట్లా పెట్టుకోవాలి. మధ్యలో ఇట్లా పెట్టేసుకొని తినాలి. ఇట్లా తినాలి. ఇట్లా పెట్టుకొని తింటే మీకు నొప్పి మంచిగా బాధ పోతుంది, ఇమీడియట్లీ పోతుంది. 2 రోజులు ఒక్క రోజులో నొప్పి తగ్గేది. ఇంకొకటి చెప్తా, ఇది ఒక టైం కదా, ఇంకొకటి చెప్తా. ఇమీడియట్లీ ఎక్కువ పెట్టుకోవద్దు, అమ్మ చెప్పిందని. కొంచెం కొంచెం తినాలి. అరటి పండులా కొంచెం పెట్టుకోవాలి. ఇగో ఇంత ఇంత పెట్టుకొని ఒక 2-3 రవ్వలే పెట్టుకొని తినాలి అంతే. ఇగో ఇవి ఇప్పుడు దీని గురించి కుక్కుడుగా ఉన్నాయి కదా, ఎక్కువ ఇవన్నీ తిన్నా మానవు. కొందరికి మానకపోతే అప్పుడు చెప్తున్నా, ఇది తింటే మాంతది. ఒకవేళ మొండి ఉంటే మానకపోతే ఒకవేళ ఏం చేయాలంటే కుక్కుడుగాయలు ఏం చేయాలంటే ఇవి మంచిగా దంచుకోవాలి. దంచి ఇట్లనే దంచి ఎనిగిత్తంతా వేసుకోవాలి. ఇవి చేసుకొని ఇది దంచుకున్నాక ఇక ఇట్లా చేసుకోవాలి. వేసుకొని గాలికి పెట్టుకోవాలి. గాలికి పెట్టుకుంటే మంచిగా అవుతాయి. అయితే పెట్టుకొని మంచిగా రోజు పొద్దుమికి వేసుకోవాలి. వేసుకుంటే మీకు ఎంత నొప్పి పోతుందో, వేసుకోగానే పని చేస్తూనే ఉంటుంది. ఇది అంత మంచి మందు ఇది. అంటే కుంకుడుగాయలేదే ఇది. చెప్తున్నా, అమ్మ మాటగా చెప్తున్నా. మీరు ఎట్లుందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.